హాయ్ అండి. నేను పండుగప్ప కర్రీ చేశాను. పులుసు చేశానండి. అది ఎలా చేశానో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 యాలకులు వేసాను. అలాగే కొన్ని మిరియాలు వేసానండి. ఒక 10 అలా చెక్క వేసుకోవాలి. అలాగే లవంగాలు కూడా 8 అలా వేసానండి. మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఉల్లిపాయ చాలా పెద్దది, అందుకని నేను హాఫ్ పెద్దగా వేసాను. మనకైతే మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 5-6 చీలికలు చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి. టేస్ట్ అయితే అదొక అది మనం చెప్పలేమండి. అదో రకమైన టేస్ట్ బాగుంటుంది. మనం ఫిష్ చాలా అన్నీ తింటాం కదా, ఇలాంటి టేస్ట్ అయితే మనం ఎప్పుడు తినలేదు. అలా ఉంటుందన్నమాట. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. చూసుకుని, ఇది కిలో పావు చేప అండి ఇది. దాన్ని బట్టి మనం వేసుకునే పుల్లగానే ఉండాలి కొద్దిగా చేపల పులుసు అంటే. ఒక 4 టేబుల్ స్పూన్ల అలా ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 రెమ్మలలో వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఏ చేపల పులుసులో అయినా సరే. నేనైతే కరివేపాకు వేస్తాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి ఇది ఉల్లిపాయ కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను. కొద్దిగా వేగితే చాలండి, మరీ బ్రౌన్ కలర్ అక్కర్లేదు చేపల పులుసులోకి. కొంచెం వేగితే సరిపోతుంది. ఈ ఫిష్లో అండి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. B12 విటమిన్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఒక టీ స్పూన్ అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలండి. ఒక 2 టమాటాలు అలాగా ప్యూరీ కింద చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గనివ్వాలండి, పేస్ట్ కూడా. మసాలా పట్టుకుని కొద్దిగా ఉంచుకుంటున్నాను నేను లాస్ట్లో వేయటానికి. లాస్ట్లో వేస్తే అండి స్మెల్ బాగుంటుంది కూర. సగం వేసుకుని సగం ఉంచుకోవాలండి పక్కకి. టమాటా మగ్గి ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అండి మూత పెట్టేసుకుంటే కొంచెం సేపటికి మంచిగా ఉడికిపోతుంది టమాటా. ఆ టమాటా ప్యూరీ ఉడికిపోతే అండి పచ్చి పచ్చిగా ఉంటే కొంచెం స్మెల్ వస్తుంది అన్నమాట, టమాటా వాసన. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవి చింతపండు కూడా మంచిగా ఇలా గుజ్జు కింద తీసేసుకుని పోసేసుకోవాలి. చూసుకోవాలండి, చింతపండు కొంచెం పుల్లగానే ఉండాలి. నాకు తెలిసి ఇది పండుగప్ప ముక్కలు చింతపండుని తొందరగా పీల్చవండి, గట్టిగా ఉంటుంది ముక్క. అయితే చేప అయితే డెలికేట్గానే ఉంటుంది, కానీ ఉడికిన తర్వాత ముక్క గట్టిగానే ఉంది. పసుపు వేసుకోవాలి. అలా కారం 2 టీ స్పూన్లు అలా వేసుకున్నా అండి. అంటే ఈ స్పూన్ పెద్దది, కొంచెం 3 టీ స్పూన్లు అలాగా వేసుకుంటే కారం సరిపోతుందండి. ఉప్పు వేసుకోవాలి. నేనైతే బెండకాయ వేసానండి. కొంచెం ఇది బాయిల్ అవుతుంది అని అనగా ఉప్పు చూసుకునండి. ఉప్పు సరిపోలేదు అంతగా, కొంచెం వేసుకుంటున్నాను. ఉప్పు సరిపడగా వేసుకుంటే అండి ముక్కకి కొంచెం పట్టి బాగుంటుంది, లేకపోతే ముక్క సప్పగా ఉంటుందన్నమాట. పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకుంటున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలండి.
అలాగే బెండకాయ కూడా ముక్కలు చేసి వేసేసుకున్నాను. కొంచెం లేత బెండకాయలు అయితే బాగుంటాయండి. కరివేపాకు కూడా వేసుకున్నాను. అలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న పండుగప్ప ముక్కల్ని వేసేసుకోవాలండి. ఎక్కువ కదపకూడదు ఇది పులుసులో వేసేసిన తర్వాత. తలకాయ అండి ఇది. అలాగే ముక్కలన్నీ ఒకటొకటి వేసేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుందండి. అది మనం మామూలుగా శీలావతి, బొచ్చి అవి తింటాం కదా! ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇదైతే డిఫరెంట్ టేస్ట్ కింద ఉంది. బాగుంది. ఇలా కొంచెం దగ్గరికొచ్చే వరకు పులుసుని మరిగించుకోవాలండి. లాస్ట్‌లో ఈ మనం మిగిలిన మసాలా వేసేసుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. లైక్ చేయండి. అంతే అండి. ఇలా చిక్కగా ఉండాలి పులుసు. చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంచెం ఉప్పు పడుతుందండి. కారము, ఉప్పు, పులుపు అన్నీ చూసుకొని కరెక్ట్‌గా వేసుకోవాలి. మనం మామూలు చేపల పులుసు పెట్టుకున్నట్టే బొచ్చు పెట్టుకుంటాం కదండీ! అలానే పెట్టుకోవాలి. బావుంటుంది. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.